శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాశుల వారికి 12 రాశులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవంతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతున్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరిస్తున్న కుజుని కారణంగా, సప్తమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా, లగ్నంలో జరుగుతున్న కేతుగ్రహ సంచార ఫలితంగా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లగ్నంలో కేతు ఉన్నప్పుడు తొందరపాటు పనికిరాదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రగ్రహ సంచార ఫలితంగా తోడబుట్టిన వారితో సఖ్యతతో మెలగాలి. సప్తమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్ వివాదాలు పనికిరావు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దమవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకరు గొడవ పడుతున్నారు లేదా గొడవ పడే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు మరొకరు సంయమనం గనక పాటిస్తూ ఉన్నట్లయితే సమస్యల నుంచి బయటపడడానికి చక్కని అవకాశం లభిస్తుంది. వాగ్వివాదాలు చేయకండి. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న కుజుని కారణంగా ఆరోగ్యరీత్యా గాని మానసికంగా గాని ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆయుష్కారకుడైన శని సంచార ఫలితంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపేటప్పుడు కడు జాగ్రత్త అవసరం అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. భాగ్యస్థానంలో సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కని గుర్తింపు లభిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి ఇది అత్యద్భుతమైన కాలము. విశేషంగా రాణిస్తారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. రాజ్యస్థానంలో శుక్రుడు స్వక్షేత్రాధిపతి అయి సంచరిస్తున్న కారణంగా ఆర్థిక లాభం విశేషంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. గురుబలం లాభస్థానంలో సంపూర్ణంగా వీరికి విజయాలను అందిస్తుంది. విద్య ద్వారా, ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా, గృహ సంబంధ రీత్యా కుటుంబానికి అనుకూలమైన పనులు ఏది ప్రారంభించినా కూడా అన్నింటిలో చక్కని పరిహారాలు, చక్కని శుభ ఫలితాలు పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరగడమే కాకుండా లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు సంచరిస్తున్న కారణంగా ప్రతిరోజు సుదర్శన మహామంత్రాన్ని పఠించడం తప్పనిసరి. రాహుకేతులకి ప్రత్యర్థి దేవతగా కాలభైరవ స్వామిని సందర్శించడము, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడము, మంగళవారం నాడు కుజగ్రహానికి సంబంధించి ప్రదక్షిణ గాని మంత్రపఠనం గాని చేస్తూ ఉండడము విశేషమైన శుభఫలితాలను కలిగిస్తుంది. మంగళవారం నాడు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని గనక ఆరాధించినట్లయితే కుజగ్రహానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. జరగబో వాహన ప్రమాదాలన్నీ ఆగిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి శని భగవంతునికి సంబంధించి ప్రత్యర్థి దేవతగా ఈశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం అనేక రకాల శుభ ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి తెలుసుకున్న ఈ యొక్క పరిహారాలను చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న వ్యయాధిపతి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నారు. మాట కఠినంగా ఉంటుంది. ఖచ్చితమైన నిర్ణయాల వల్ల మీరు చేపట్టిన పనుల్లో కొంత మిశ్రమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
ప్రత్యేకంగా లగ్నంలో రాహువు, సప్తమంలో కేతుగ్రహ సంచార ఫలితంగా ప్రతి గ్రహాలు రాహుకేతుల మధ్య సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలస్యంగా విజయ ఫలితాలు పొందుతారు. ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. వాదోపవాదంలో పనికిరావన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మాట్లాడే సందర్భాలలో జీవిత భాగస్వామిగా మీదే పైచేయి అవుతుంది. అయినప్పటికీ సమస్యలను పెద్దవి కాకుండా ఉండాలి అంటే ఒకరు సంయమనం పాటించాలి. కాబట్టి కొన్ని సందర్భాలలో కొంచెం తగ్గి ప్రవర్తించడం ఎంతో ఉత్తమము. ప్రత్యేకంగా పంచమ స్థానంలో ద్వితీయ లాభాధిపతి సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచార ఫలితంగా సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళాకారులకు చక్కని అవకాశాలతో పాటు ఉన్నతమైన గుర్తింపు లభిస్తుంది. ప్రత్యేకంగా ధనస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడు కుజగ్రహ సంచార ఫలితంగా ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తోడబుట్టిన వారి సలహాలు, సంప్రదింపులు తీసుకోండి. చతుర్థంలో శుక్రగ్రహ సంచార ఫలితంగా విద్యార్థులకు వారి యొక్క విద్యతో పాటు వారిలో ఉన్న నైపుణ్యం ఒక ప్రత్యేకతగా గుర్తింపు పొందడానికి ఇది అనుకూలమైన కాలం. కాబట్టి అది సింగింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, డాన్సింగ్ కానీ ఏదన్నా ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అందించడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. పంచమ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో శుభవార్తలుగా వింటారు. ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతినిత్యము కాలభైరవ అష్టకాన్ని స్మరణ చేయడము, అదేవిధంగా రాహుకేతులకు సంబంధించి ఓం రాహవే నమః, ఓం కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు స్మరించడము, ప్రత్యేకంగా సుదర్శన మంత్రం ఓం నమో మహాసుదర్శనాయ మహాచక్రరాజాయ దగద్ధగిత ధరాధరంతర జ్వల ప్రజ్వల ప్రజ్వల దుష్ట దానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షచర కాలసర్పకాన్ స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి, వారి కుటుంబానికి సంబంధించి వంశపారంపర్యంగా ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆచరించే ప్రయత్నం చేసి ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం. ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు. లగ్న చతుర్థాధిపతి సప్తమంలో సంచరిస్తున్న కారణంగా కళ్యాణ జీవితం కోసం ఎదురు చూస్తున్న యువతి యువకులకు అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కోరుకున్న వారు జీవిత భాగస్వామిగా లభిస్తారు. మంచి వైవాహిక జీవితాన్ని పొందేందుకు చక్కని అవకాశాలు లభిస్తాయి. తోడబుట్టిన వారి సలహా మేరకు మీరు తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి. చతుర్థ స్థానంలో శని భగవంతుడు మరియు కుజగ్రహ సంచార ఫలితంగా విద్యార్థులకు మంచి గుర్తింపు రావడానికి, విద్యలో బాగా రాణించడానికి అత్యధిక శ్రద్ధ అవసరం అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ అర్థం కానప్పుడు మీ మాస్టర్ గారిని మరలా తిరిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే ఆ యొక్క సబ్జెక్టులో వెనకబడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ ఉంటేనే మీరు కోరుకున్న మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పంచమ స్థానంలో రవి బుధుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. మీ యొక్క సంతానము తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా ప్రస్తుతం నడుచుకుంటారు. షష్టమ స్థానంలో సంచరించబోతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా ఆర్థికంగా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ధన సంపాదనకు ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని జాగ్రత్త పడుతున్నారో ఖర్చులను నియంత్రించుకునే విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. కలత్ర రీత్యా అంటే జీవిత భాగస్వామి ద్వారా శుభం చేకూరుతుంది. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచార ఫలితంగా గృహయోగం కోసం ఎదురు చూస్తున్న వారికి గృహయోగ లాభాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన సమయం. ప్రత్యేకంగా ఈ యొక్క మాసం ప్రారంభ కాలంలో
మీరు చేపట్టిన విధంగా అన్ని రకాల శుభాలు పొందుతారు. అనుకోని ధనలాభము, కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలించడము, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి విశేషంగా జరుగుతాయి. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడడానికి ఇది అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి లగ్న చతుర్థాధిపతి సప్తమంలో సంచరిస్తున్న కారణంగా వివాహ జీవితం ఆలస్యం కాకుండా ఉండడానికి గురుగ్రహ సంబంధమైన పరిహారాలు ఆచరించాలి. ఓం భృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని స్మరణ చేయడము, ప్రత్యేకంగా తల్లిగారి పాదాలకు నమస్కరించి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం చేపట్టడము, అదేవిధంగా గురువారం నాడు బ్రాహ్మణునికి పసుపు రంగు వస్త్రము, అదేవిధంగా శనగలు 1 కిలో, పీచు తీయని టెంకాయ గుట్టి, 2 ఇస్తరాకులు, బ్రాహ్మణునికి తగిన దక్షిణతో గనక గురువారం నాడు దక్షిణ ఇచ్చి మనసులో ఉన్న కోరికను గనక చెప్పుకున్నట్లయితే అతి శీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుడు జరుగుతున్న సందర్భంలో కుజగ్రహానికి సంబంధించి ఓం భౌమాయ నమః అనే మంత్రాన్ని గాని, లేదా కుజునికి ప్రత్యేక దేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని స్మరణ చేసుకున్నట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యము, ఆనందకరమైన జీవితము, ఆర్థిక లాభము సకాలంలో పొందుతారు. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం.